అద్భుతం! ఏం పేలుడు సంభవించింది? ఆ, ఈ పేలుడు ధ్వనిని విన్నాక ఏమనిపిస్తోందంటే మీరిద్దరూ కలిసి ఒక అద్భుతమైన లేపనం తయారు చేశారని. భూతాచార్యుడు గారు, మీకు ఖచ్చితంగా తెలుసు కదా ఈ లేపనం గురించి. శాస్త్రాల జ్ఞానం మీద అనుమానమా? సరే, అనుమానించండి. నేను ఈ లేపనాన్ని స్వయంగా మహారాజు దగ్గరకు తీసుకెళ్తాను. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ వారు సంతోషిస్తారు. అది నాకివ్వండి, నాకివ్వండి, నాకివ్వండి. ఈ లేపనం మేమే తయారు చేశాము. ఈ లేపనాన్ని మేము తీసుకెళ్తాం మహారాజు వద్దకి. మేమే తీసుకెళ్తాము. మీకు నచ్చినట్టే చెయ్యండి. మహారాజుకి జుట్టు పెరుగుతుంది. వెళ్ళారు. ఇక నేను కూడా వెళతాను. భాస్కర్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే నువ్వు కాస్త దూరంగా ఉండి నడవలేవా? నువ్వు కాస్త చూసుకొని నడవలేవా? సరే సరే. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఉండు, నేను చూస్తాను. నకుష్ గారు, ఇతనికి భాస్కర్ తన పుట్టుక ముందు నుంచే తెలుసు. ఎలాగంటే ఇతనికి తన తల్లిదండ్రులు ముందే తెలుసు. సరే, తన తల్లిదండ్రులు ముందు నుంచి తెలియడానికి ఇతను ఇక్కడికి రావడానికి ఏంటి సంబంధం? నేనే రమ్మన్నాను. నేను భాస్కర్ అబద్ధాన్ని కనిపెట్టగలను, కానీ అది అతను చెప్పిన తరువాత. కానీ వీరు అతను మాట్లాడడానికి ముందే అతని అబద్ధం కనిపెట్టగలరు. తను ముందు నుంచి తెలుసు కదా, అందుకని. సరే 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 పట్టించు.